హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఏసర్ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిమోట్ కంట్రోల్ ఫర్ ఏసర్ టీవీ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేశాక ఓకే అని ప్రెస్ చేయండి. మనకి ఈ రిమోట్ వర్క్ అవ్వాలంటే మన ఫోన్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదని తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చున్నాను, ఆ లింక్లోంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్లు అనేవి ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు ఇదే విధంగా మీ రిమోట్ మోడల్ అనేది ఉంటుంది. ఒకవేళ లేదంటే మా రిమోట్ ఈస్ మిస్సింగ్ అని ఉందో దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఇస్తే మీకు నెక్స్ట్ అప్డేట్లో మీ రిమోట్ని యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏసర్ టీవీని ఆపరేట్ చేయడానికి దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఏసర్ టీవీ కానీ మీ వైఫై కనెక్ట్ అయ్యింటే ఇక్కడ మీ టీవీని చూపించడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వైఫై లేకుండా ఉంటే మీరు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, మై డివైస్ ఈజ్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూజ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా రిమోట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మనకి ఐఆర్ సెన్సార్ ఉండాలని చెప్పాను కదా ఇందాక, ఆ ఐఆర్ సెన్సార్ ఉంటేనే మనకి రిమోట్ వర్క్ అవుతుంది. మీకు ఐఆర్ సెన్సార్ ఉంది అంటే తర్వాత మీరు ఇక్కడ పవర్ బటన్ క్లిక్ చేయండి. ఈ పవర్ బటన్ ఎప్పుడు క్లిక్ చేయాలి, ఎలా క్లిక్ చేయాలంటే ఇక్కడ ఇంటూ క్లిక్ చేయండి. పాయింట్ యువర్ ఫోన్ డైరెక్ట్లీ టు యువర్ డివైస్ అంటే మీ ఫోన్ని మీ టీవీకి చూపించాలి. అంటే మీ రిమోట్ని ఏ విధంగా టీవీ సైడ్ ఆపరేట్ చేస్తారో అదే విధంగా చూపించి ఆపరేట్ చేయాలి. అప్పుడే ఇది వర్క్ అవుతుంది. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు టీవీ అనేది ఆఫ్ అవుతుంది. ఓకే అని ప్రెస్ చేయండి అండ్ మళ్ళీ ఆన్ చేసుకోండి. దీంతో మళ్ళీ డిస్ప్లే గైడ్, సోర్స్, ఎలా ఏరో మార్క్స్, వాల్యూమ్, ఛానల్ చేంజ్ ఉన్న నెంబర్స్, ఈ విధంగా అన్నీ టెస్ట్ చేయండి. మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మీ టీవీలో వర్క్ అవుతున్నాయా లేదా అని. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి మీరు ఇన్ఫార్మ్ కూడా చేయొచ్చు. అప్పుడు నెక్స్ట్ అప్డేట్లో వాళ్ళు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అండ్ మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ వాడుకోండి. మీరు ఈ రిమోట్లో కీస్ ప్రెస్ చేసినప్పుడు మీకు వైబ్రేషన్ వస్తుంది. అది వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ ఐఆర్, వైబ్రేషన్ అండ్ స్మార్ట్ మోడ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఈ రిమోట్ డస్ నాట్ వర్క్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇన్ఫార్మ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ రిమోట్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకేమన్నా ఇష్యూస్ ఉన్నా, మీకేమన్నా రిమోట్ వర్క్ కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమంది తెలుస్తుంది ఈ రిమోట్ అనేది వర్క్ అవుతుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.